పోలవరానికి సంబంధించిన కాపర్ డ్యామ్ ఒక పక్కన కూలిందట, కుంగిందట. ఆ విషయం ఎవరికైనా తెలుసా? ఎక్కడైనా డిబేట్లు వచ్చినాయా? ఎక్కడైనా పేపర్లో వార్తలు వచ్చినాయా? ఎప్పుడు జరిగింది ఇది? శుక్రవారం, అంటే నిన్ననే జరిగింది. ఇక్కడే విచిత్రమైనటువంటిది ఏంటంటే, ఇదివరకైతే కనుక దానికి రచ్చ నడిచేది. ఇది వార్త. ఈనాడు లోపల పేజీలో ఒక ముక్క చాలా చక్కగా, చాలా నార్మల్గా, పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాపర్ డ్యామ్ ఎడమవైపు ఎగువన కొద్దిగా జారింది అంటే ఏదో జస్ట్ అట్టా జారింది అనుకుంటాం. 10 అడుగుల వెడల్పు, 7 నుంచి 8 అడుగుల లోతు. 10 అడుగుల వెడల్పు, 7 నుంచి 8 అడుగుల లోతుకి జారితే అది చాలా స్వల్పంగా జారినట్టండి. జగన్ టైంలో, చంద్రబాబు గారి టైంలో కట్టిన కాపర్ డ్యామ్కి సంబంధించి వాటర్ వచ్చినప్పుడు సహజంగా, కాపర్ డ్యామ్ అంటే అదేదో కాపర్తో కట్టేది కాదు, మట్టి కట్ట, వాస్తవంగా చెప్పాలని నీటి ప్రవాహానికి కంట్రోల్ చేసేటటువంటి కట్ట. అప్పుడు తెలుగుదేశం టైంలో కట్టినటువంటి దాన్ని జగన్ వచ్చిన టైంలో పక్కన కొంచెం కుంగితే రచ్చ చేశారు. అవినీతి కారణంగా అది తవ్వేసుకున్నారు, దాని కారణంగా అమ్మేసుకున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు. అందుకని పోయింది దగ్గర నుంచి బిగిన్ చేసి అవినీతి జరిగిపోయింది. అది కట్టింది తెలుగుదేశం టైంలో, కొంత భాగం అక్కడ దెబ్బతిన్నప్పుడు అంత రచ్చ జరిగింది. ఇప్పుడేమో కవరింగ్ ఎట్లా రాస్తారంటే 10 అడుగుల వెడల్పు, 7 నుంచి 8 అడుగుల లోతును జారిందట. శుక్రవారం ఉదయం దీన్ని గుర్తించిన అధికారులు వెంటనే స్పందించారంటే గురువారం నైట్ జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాంతాన్ని పటిష్టపరిచే పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం పోలవరం దగ్గర గోదావరి నీటి మట్టం +28 మీటర్ల వద్ద ఉంది. పైగా ఎగువనే జారడం తప్ప దిగువ నుంచి ఎట్లాంటి సమస్య లేదని, దిగువన ఇప్పటికే బట్రస్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేసినందువల్ల ఎగువ కాపర్ డ్యామ్ కట్టడానికి వచ్చిన సమస్య ఏమీ లేదని జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు. ఆయనతో పాటు పోలవరం ఎస్సీ రామచంద్రరావు ఆ ప్రాంతాన్ని సందర్శించి జారినంత మేర పటిష్టపరిచే పనులు చేయించారు. అప్పట్లో మరింత వరద పెరుగుతుందేమన్న ఉద్దేశంతో ఎగువ కాపర్ డ్యామ్ వెడల్పు 9 మీటర్లు ఉండేలా ఎత్తు మరో 2 మీటర్ల మేర పటిష్టం చేశారు. అలా పైన పెంచిన ప్రాంతంలో మాత్రం ఇప్పుడు కొద్దిగా జారిందని అధికారులు వివరించారు. అంటే ఇది జగన్ టైంలో కట్టారనమాట, ఆ పైన కేసారు. ఇప్పుడు కొద్దిగా జారిందని అధికారులు వివరించారు. మళ్ళీ వాహనాల రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయని, సమస్య ఏమీ లేదని తెలిపారు. నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశామని చెప్పారు. ఏం కాదు, కరెక్టే, నో డౌట్. అప్పుడు కూడా ఏం కాలేదు, కానీ కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి చేస్తారు దానికి. అట్లాంటిది ఈ వాటర్ ఫ్లోకి అది ఆటోమేటిక్గా దెబ్బతినేటటువంటిది ఉంటుంది. కానీ అప్పుడేమో రచ్చ చేశారు, ఇప్పుడేమో ఇలా రాశారు, అది తేడా.